చేత నింపబడితే ఏం సార్ జరిగేది? యోహాను సువార్త 2వ అధ్యాయం 7వ వచనం. కానాను విందులో ఒక చిన్న విషయాన్ని పరిచయం చేస్తాను. యోహాను సువార్త 2:4-7. యోహాను సువార్త 2వ అధ్యాయం 7వ వచనం. ఆ బాణలను మట్టితో నింపన్నాడా? సున్నంతో నింపన్నాడా? సిమెంట్తో నింపన్నాడా? దేనితో చెప్పండి? సాంబార్తో నింపన్నాడా? సేమియాతో నింపన్నాడా? దేంతో చెప్పండి? అట్ట కూడా నింపొచ్చా అన్నాడు. చూస్తున్నారు ఒక్కొక్కరు. అమ్మా మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా. అబ్బో ఇట్ట కూడా నింపొచ్చా అని చూశారు. ఏంది వెరైటీ చూస్తున్నారు కొంతమంది. నీళ్ళతో నింపుడి. ఎక్కడ నింపారట? సగమా కొంచెమా? అంచుల మట్టుకు నింపిరి. జాగ్రత్తనండి, మనము కూడా దేవుని ఆత్మతో నిండుగా మెండుగా నింపబడాలి. గట్టిగా చప్పలు కొడితే బాగుంటుందేమో కదా. హల్లెలూయా. దేవుని ఆత్మతో ఏం చేయబడాలి? నింపబడాలి. జాగ్రత్తనండి పిల్లారా. ఆ రాతి బాణలు నీళ్లతో నింపబడ్డాయి గనక అక్కడికి వచ్చిన విందు ప్రధాని ఏం చెప్పాడు? అందరూ మొదట మంచి ద్రాక్షరసం పోసి మత్తులై ఉండగా జబ్బూది పోస్తాడు రా నాయనా. నువ్వు మునుపు మంచిది పోసావు, ఇప్పుడు మరీ మంచిది పోస్తున్నావు అంటే అక్కడ గణపరచబడ్డాడు. అంటే మనం దేవుని ఆత్మతో నింపబడితే, దేవుని ఆత్మతో నిండుగా నింపబడితే ఒకటి మనం గణపరచబడతాం. ఆమేన్, హల్లెలూయా. జాగ్రత్త పిల్లారా. ఆ కానా విందులో మొదటి సూచక్రియ ఆయన చేశాడు. అంటే మన ఆత్మతో నింపబడితే దేవుడు మన జీవితంలో మన ద్వారా అద్భుతాలు జరిగిస్తాడు. ఆమేన్, అద్భుతాలు జరుగుతాయి. నేను ఒక విశ్వాసిగా దేవుని సన్నిధిలో బలపడతా కొనసాగుతున్నప్పుడు ఒక 6 నెలల తర్వాత బాప్తిజం తీసుకున్న 2వ నెలకే దేవుని ఆత్మచేత నింపబడ్డాను. దేవుని ఆత్మచేత నింపబడిన నేను ప్రార్థనలో వాక్యంలో పటిష్టంగా బలపడుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నన్ను ఒక అద్భుతమైన అనుభవంలో నడిపించాడు. నేను పుట్టుకతో రోగిస్తోని, నేను బ్రతకడానికి అర్హుని కాదు. వాస్తవానికి అయితే ఎప్పుడో దెబ్బలో పడేయాలి నన్ను. కానీ దేవుని సంకల్పం నా జీవితంలో ఉంది కనుకనే, దేవుడు నా పట్ల ఒక ఆలోచన కలిగి ఉన్నాడు కనుకనే అటువంటి ఆలోచన మా తల్లిదండ్రులకు ఇవ్వకుండా, విడిగా ఎవరికి వచ్చినా మా తల్లిదండ్రులకు ఇవ్వకుండా నన్ను ఏదో కోళ్ళు దక్కించుకోవాలని వాళ్ళ ఆలోచన స్థిరపరచడం ద్వారా నేను బ్రతికి పట్టగట్టాను. కానీ దీర్ఘకాలిక రోగాలతో జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం, ఏదో ఒక బలహీనత. ఫ్యామిలీ డాక్టర్ సపరేట్ నా కొరకే పనిచేసే, మా ఇంట్లో ఫ్యామిలీ డాక్టర్ సపరేట్ నా కొరకే పనిచేసేవాడు. కానీ దేవుని నమ్ముకున్నప్పుడు శుక్రవారం నేను ఉపవాస ప్రార్థన ఉంటా. శుక్ర, శని, ఆదివారాలు. శుక్రవారం పూట విపరీతమైన గొంతు నొప్పి వచ్చింది. గొంతు నొప్పి నాకు వస్తే 2 నెలలు ఇబ్బంది పడతా. గొంతు నొప్పి నాకు వస్తే సంవత్సరానికి వచ్చి 2-3 సార్లు గొంతు నొప్పితో బాధపడతాను. ఆ గొంతు నొప్పి వస్తే 2 నెలలు చాలా కొట్టకేయలేను, అన్నం తినలేను, చాలా ఇబ్బంది. నేను ప్రభుని నమ్ముకున్నాను కనుక శుక్రవారం ఉపవాస ప్రార్థనలు ఉన్నాను కనుక ఉదయాన్నే ఎక్కువసేపు ప్రార్థన. ఆ రోజు సెలవు కానీ ఇంటికాడే కనుక గంట సేపు ప్రార్థన చేసి బయటకు వచ్చి కొట్టకేసా. నొప్పిగానే ఉంది. దేవుడే స్వస్థపరచాలి, ట్యాబ్లెట్స్ కాదు. నేను అంత మునుపు ఎక్కువ ట్యాబ్లెట్సే వాడాను. జాగ్రత్త పిల్లారా, ట్యాబ్లెట్స్ వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. అందుకని ఇప్పుడు డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ వాళ్ళ సలహా లేకుండా మీరు ట్యాబ్లెట్స్ మాత్రం తీసుకోకండి. నేను మరలా చెబుతున్నా. ఇప్పటికే కొన్ని మీరు టౌన్లోకి వెళ్తే ఇవ్వట్లే. డాక్టర్ రాసిస్తేనే నువ్వు మెడికల్ షాప్కి వెళ్తే దాన్ని బట్టి ఇస్తున్నాడు. నువ్వు వెళ్ళి నాకు పలానా 2 బిళ్ళలు 4 బిళ్ళలు అంటే తేడా పడుతుంది. చచ్చిపోతున్నారు, సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, డోసులు ఎక్కువ అవుతున్నాయి. అలా అవ్వడం వల్ల ఊపిరితిత్తులు పాడవుతున్నాయి, కిడ్నీలు మరుముఖ్యం పాడవుతున్నాయి. కనుక ఇక ఓరకనే పిల్లలతో బతికే వాళ్ళు చెబుతున్నా, దండం పెట్టి అట్లా చేసి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు. సందర్భాన్ని చెబుతున్నా, నీ క్షేమం కోరే వ్యక్తిని కనుక. అట్లా బలహీనతలకు వెళ్ళొద్దు. అనారోగ్య సమస్యలు, ఒక బలహీనత అయితే 2 బలహీనతలకు కారణమయ్యే ఆ ట్యాబ్లెట్స్ డోసులు ఎక్కువ వల్ల ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. నేను
పుట్టుక నుంచి ఇక టాబ్లెట్ పిల్లల మింగడం నా బతుకు. కానీ నన్ను ఆ రోజు ప్రభు స్వస్థపరిచాడు. స్వస్థపరిచేంతవరకు అలా ప్రార్థన మర్చిపోయా. అసలు ఆ నొప్పి ఉన్న సంగతే మరిచిపోయా. అట్ట ప్రార్థనలో ఉన్నా. ఇక మర్చిపోయాను. తెలియకుండానే నేను నా తల మీద చేతులు పెట్టి నేను చక్కగా లేచి గంతులేస్తా స్తోత్రాలు చెప్తూ స్థుతిస్తున్నాను. బయటకు వచ్చాను, మర్చిపోయా. కాసేపు తర్వాత గుర్తుగా నా గొంతు నొప్పి ఉండాలి కదండి. లేదు, మనలా గదిలోకి వెళ్ళి ప్రభా నన్ను బాగు చేసి నీకు స్తోత్రం స్తోత్రం అని ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్ముడు అన్నాడు, ఈ రోజు నుంచి నువ్వు బాగుపడమే కాదు, నీ ద్వారా అనేకులు బాగుపరచబడతారు. ఆమేన్, హల్లెలూయా. కనుక అద్భుతాలు నీకే కాదు, నీ ద్వారా కూడా దేవుడు జరిగిస్తాడు. ఆమేన్. ఓ పాస్టర్ గారు చాలా సంవత్సరాలు సేవ చేస్తున్నాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ కోసం విన్నాడో దానితో నింపబడాలని ఆశ కలిగింది అతనికి. పరిశుద్ధాత్మ చేత వాడబడుతున్న సేవకులను చూసిన తర్వాత నేను కూడా రేపబడాలని ఆశపడ్డాడు. అంత మునుపు ఏం చేసేవాడు తెలుసా? భలే విచిత్రమైన సంఘటనలు చేసేవాడు. బైబిల్లో కొన్ని సాదృశ్యాలు ఉన్నాయి. ఆత్మదేవునికి నీళ్లతో పోల్చబడ్డాడు, అగ్నితో పోల్చబడ్డాడు. ఇంకొకటి యేసు ప్రభు బాప్తిసం తీసుకున్నప్పుడు ఏమొచ్చి వాలింది? కాకి వచ్చి వాలిందా? ఎవరు వచ్చి వాలేరు? పావురం. పావురం ఎవరితో సమానం? పరిశుద్ధాత్మ. ఆయన దగ్గరికి వచ్చే సంఘస్థులు చాలా మంది మానుకుంటున్నారు. ఏంటి సంఘం రావట్లేదంటే వేరే చోటకి పోతున్నారని తెలుసుకొని ఏంది అక్కడ కదంటే ఆ పాస్టర్ గారు దేవుని ఆత్మతో నింపబడ్డాడు. ప్రార్థన చేస్తుంటే దేవుడు కార్యాలు చేస్తున్నాడు. వాక్యం చెబుతుంటే మా హృదయాలు కట్టబడుతున్నాయి. గొర్రెలు దొంపదే గెట్టపోతే నా పరిస్థితి ఏందని అనుకున్నాడు. అసలు బైబిల్ బలి అధ్యయనం చేస్తే పావురం వలె ఆత్మ దిగి వచ్చాడని చూశాడు. ఇక మొత్తానికి ఒక పావురం కొన్నాడండి. ఏమన్నాడు? ఒక పావురం అనుకొని ఆదివారం ఒక పిల్లోడికి 50 రూపాయలు ఇచ్చి, ఇదిగా బాయ్ బాయ్, నేను ఆడికెళ్ళి చూసా, అందరు లేచి పాట పాడుతుంటే భలే చప్పలు కొడుతున్నారా. నాకు కూడా అర్థమైంది, ఎలా చేస్తే మనకాడికి వస్తారే. నేను కూడా అలాగే లేపి అలాగే పాట పాడి చప్పలు కొట్టిస్తుంటాను. నువ్వు మా మధ్యలోకి ఏం వదిలిపెట్టు? పావురం వదిలిపెట్టన్నాడు అని వాడిని గంట క్రితమే పైకి ఎక్కించాడు. పైకి ఎక్కించి వాడు పావురం ఇచ్చి కూర్చోబెట్టాడు. వీడు పిల్లగాడు కదా, ఆటకాయతనంగా ఆ పావురం వదిలిపెట్టేసాడు. ఇక అయ్యగారు ఆ సంగతి మర్చిపోయాడు. ఇక వాడు పైన ఉన్నాడని గుర్తుంచుకున్నాడు. ఇక అక్కడ కరెక్ట్గా ఉన్నాడా లేదా తర్వాత సంగతి అర్ధగంట భయపడుతుంది కదా, ఉండే ఉంటాడు. ఆడు ఎక్కించి దిగడు కదా, పిల్లోడు కదా, పెద్దోడి దిగి వచ్చాడు, పిల్లోడు కదా. ఇక అంతా సెట్ చేశాడు కదా. ఇక చూసి కయ్యగారు పౌరు వలె పరిశుద్ధాత్ముడు వస్తున్నాడు, పౌరు వలె అన్నాడు. రావట్లే. పైకి చూస్తున్నాడు, పౌరు వలె పరిశుద్ధాత్ముడు వస్తున్నాడు. రావట్లే. ఎంత అరిచినా కూడా రావట్లే. అరిసి ఎరిసి 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 చప్పలు కొట్టి వాళ్ళు చూస్తున్నారు. అమ్మో తేడా పెట్టడం అని ప్రార్థన చేసి కూర్చోండి అని చెప్పి బయటికి వెళ్ళి చూస్తే ఆ పిల్లవాడు అళ్ళాడు. ఆ రోడ్డు మీద రే 50 రూపాయలు ఇచ్చారా, రే పనికి మాలాడా, అవి కొనుక్కొని తిన్నారా, నీ మొట్టికెళ్ళాలి. అది కాదు అంకులో, ఆ పావురం పారిపోయింది అన్నాడు. ఇదే అలా పారిపోయే పావురం కాదు ఇది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఆశ్చర్యం. అట్లా ఉన్న ఈ వ్యక్తి నిజంగా దేవుని ఆత్మచేత దర్శించబడడం ప్రారంభించబడ్డాడు. ఒకరోజు ఆ దేవుని ఆత్మతో నింపబడ్డాడు. వాళ్ళ చర్చికి వచ్చి ఒక ఆమెకి దెయ్యం పట్టింది. ఆమెను సంఖ్యలతో బంధించారు. ఎంత బంధించారు? ఆమె కాడికి ఆత్మ పొందక ముందు వెళ్ళాడు ఒకసారి. మర్యాద మడత పెట్టింది ఆ మనిషి. అయ్యగారు వెళ్ళగానే ఆ ఇంట్లో వాళ్ళు తలుపేశారు. ఏమేశారు? కమ్మగా పిలిచారు అయ్యగారిని. పొదండి బైబిల్ పట్టుకొని వచ్చాడు. ఈ ఈరులాగా వాళ్ళు చెప్పలే, మళ్ళీ దెయ్యం అంటే రాడు పాస్టర్ గారు అని అయ్యగారు చిన్న పాదం చేద్దానని వచ్చాడు. సరే అని వస్తే ఆడికి వెళ్ళిన తర్వాత ఆ దేమడమా గడేసేసారు. ఇక ఏం లేదక ఇడు చూస్తుండు. సరే ప్రార్థన చేయండి అయ్యగారు అంటే ప్రార్థన చేస్తాడు. ఆమె విచిత్రంగా చూస్తుంది. ఏంది ఆ మనిషి అట్టుందని. ఏం లేదు అయ్యగారు ప్రార్థన చేయండి ఆ పిల్లట అని ఉరుములు చూస్తుంది. ఇటు చూస్తున్నాడు. సరే ప్రార్థన దగ్గర ఉన్నారు కదా, ప్రార్థన చేద్దాం. తలుపు కూడా వేసారు. వీళ్ళు కూడా ఉంటారు అనుకున్నాడు. ఈయన కళ్ళు మూసుకొని ప్రార్థన చేసే లోపు ఆలు బయటికి వెళ్ళి బయటికి వేసారు.
ఇక చూసుకో ఆమె సకిల అంటుంది. అన్నాడు ప్రార్థనలు. లేదు లేదు, ఏం తర్వాత సంగతి అంది. సైతానా అని చూసి పక్క చూస్తే వీళ్ళెవరు లేరు, తలుపు తీయట్లే. ఇక చూసుకో, నీ సంగతి తేలుతుంట నా మనిషి, నా సంగతి తేలుతావా, రా తేల్చుకుందామని. మామూలు కాదు, పెచ్చ కొట్టింది పాస్టర్ని. ఇక చూసుకో, అమ్మా అమ్మా అని గోల్ చేస్తుంటే సత్తాడేమని తలుపు తీస్తే ఇంకంతే, పరారు కాడ దరిదాపులు లేకుండా పరారు. సిగ్గనిపించింది. నేను ఎట్టగైనా అప్పుడు రోషం తెచ్చుకున్నాడు, దేవుని ఆత్మచేత నింపబడ్డాడు. 1 నెల రోజుల్లో శక్తిని పొందుకున్నాడు. మళ్ళా కబురు పెట్టాడు ఆ మనిషి ఉందా, వద్దులే పాస్టర్ గారు, ఎందుకులే, నేను వస్తాను. వద్దులే పాస్టర్ గారు, మీకు అలా జరగడం మాకు కూడా చాలా బాధగా ఉందని సానుభూతి చెప్తున్నారు వీళ్ళు. అబ్బాయి విభ్రాంతి చెందొద్దు, దిగ్భ్రాంతి చెందే కార్యం దేవుడు చేస్తాడు. ఇక వెళ్ళేపాడికి ఆ మనిషిని తాళ్ళతో కట్టేసి ఉన్నారు. ధైర్యంగా వెళ్ళాడు, యేసు నామములో అని భాషలు మాట్లాడుతూ అలా వేలుతో ఆమె శిరస్సు మీద అలా పెట్టగానే డామును కింద పడింది. గట్టిగా హల్లెలూయా హల్లెలూయా.